ఇంట్లో బాగా ఎక్కువగా పాలున్నాయని చెప్పేసి ఫ్రెష్‌గా పన్నీర్ రెడీ చేశాను. అయితే పన్నీర్‌తో కర్రీ చేసుకుందాం అనుకుంటే బయట వెదర్ కూడా కొంచెం చల్లగా ఉంది. అందుకని చెప్పేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బావుంది చేస్తుంటేనే. ప్రాసెస్ కూడా ఈజీ ప్రాసెస్. ముందుగా ఐరన్ కడాయి ఒకటి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ క్యూబ్స్‌గా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలిపేయకండి, ముక్కలుగా విరిగిపోతాయి. ఇలా 4 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవడమే. అదే ప్యాన్లో మనం ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్నీ కట్ చేసుకొని ఏవుంటే అవి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్, బీన్స్ అండ్ క్యారెట్ వేసుకున్నాను. ఇందులోనే లైట్గా కొంచెం హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇది బాగా ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు. ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని అదే ప్యాన్లో నేను డైలీ యూజ్ చేసే రైసే వేసుకుంటున్నాను. అది బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ గరం మసాలా, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం ఉంటే బిర్యానీ మసాలా పౌడర్ వేసేసుకొని ఇలాగా రైసు ఎక్కువ విరిగిపోకుండా పైకి కిందకి అంటూ కలుపుతూ ఉండాలి. కలిపి బాగా కలిపేసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర, మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఐ ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇదంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనమైతే ఇందులో ఎలాంటి సాసులు మట్టుకి యూజ్ చేయలేదు. మన రియల్గా కలరే ఇంత బాగా వస్తుంది. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది చేస్తుంటే. ఫ్రైడ్ రైస్ వేడి వేడి ఫ్రైడ్ రైస్లో ఆనియన్స్ వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉందో.